Hi sir. Hi. Sir, నేను ఒక స్మాల్ ఇంటర్వ్యూ తీసుకున్నాను అనుకుంటున్నాను సార్. Okay. So please sit down. సార్ మీ గురించి కొంచెం చెప్తారా? సో నా పేరు కృష్ణ అండి. నేను సాఫ్ట్వేర్ టెస్టింగ్ టూల్స్ ట్రైనర్ని. ఇక్కడ ఈ ట్రైనింగ్లో నేను కంప్లీట్గా రియల్ టైం ప్రాజెక్ట్తో సహా ట్రైనింగ్ ఇస్తానండి. మీకు సాఫ్ట్వేర్ టెస్టింగ్ టూల్స్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది? సో నాకు కంప్లీట్గా 12+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్ ఉంది. అది రియల్ టైం ఐటీ రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ టెస్టింగ్ టూల్స్లో కవర్ చేసే టాపిక్స్ స్టూడెంట్స్కి మీరు ఎలా కోర్స్ని అందిస్తున్నారు సార్ చెప్తారా? ఓకే అండి. సో ఇక్కడ మనం చెప్పే కోర్సు టైటిల్ వచ్చేసి సాఫ్ట్వేర్ టెస్టింగ్ టూల్స్ విత్ ప్రాజెక్ట్. ఇందులో మనం కంప్లీట్గా ఫోకస్ చేసేది ఫంక్షనల్ టెస్టింగ్. ఈ ఫంక్షనల్ టెస్టింగ్లో 2 వేస్ కవర్ చేస్తాం. ఒకటి మాన్యువల్ టెస్టింగ్, ఇంకోటి ఆటోమేషన్ టెస్టింగ్. ఈ 2 టెస్టింగ్స్ కవర్ చేస్తాము. మాన్యువల్ టెస్టింగ్లో ఒక అప్లికేషన్ తీసుకొని ఆ అప్లికేషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా టెస్టింగ్ చేపిస్తామండి. అంటే కంప్లీట్ STLC ఫాలో అవుతాం. నెక్స్ట్ ఆటోమేషన్ టెస్టింగ్ వచ్చేసి ఆటోమేషన్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ ఫాలో అవుతామండి. ఇందులో వచ్చేసి మనకి సెలీనియం విత్ జావా కోర్స్ వస్తుంది. సో సెలీనియం అనేది ఆటోమేషన్ టూల్స్, ఆటోమేషన్ టూల్, జావా అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇన్ డెప్త్ కోడింగ్ ఉంటుందండి ఆటోమేషన్లో, బేసిక్ కోడింగ్ పార్ట్ ఉంటుంది. సో ఇవి 2 కవర్ అవుతాయి మన కోర్సులో. సార్ ఆటోమేషన్లో మీరు ప్రాజెక్ట్ చెప్తా అంటున్నారు కదా, ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని చేపిస్తారు? మన దగ్గర మనం చెప్పే ప్రాజెక్ట్స్ అన్ని క్లోన్ ప్రాజెక్ట్స్ అంటారండి. ఇందులో మనకి డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి. కామర్స్ డొమైన్ ఉంటాయి, హెల్త్ కేర్ డొమైన్ ఉంటాయి, బ్యాంకింగ్ డొమైన్ ఉంటాయి, ఇన్సూరెన్స్ డొమైన్ ఉంటాయి, ఎడ్యుకేషన్ డొమైన్ ఉంటాయి, టికెట్ బుకింగ్ ఉంటుంది. అలా ఒక అప్లికేషన్ తీసుకొని ఆ అప్లికేషన్ని ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ చేపిస్తామండి. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపిస్తాం. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అంటే, ఒక కామర్స్ అప్లికేషన్ తీసుకుంటే రిజిస్ట్రేషన్ పేజ్ టెస్ట్ చేయటం చెప్తాము, లాగిన్ పేజ్ టెస్ట్ చేయటం చెప్తాము, ప్రొడక్ట్స్ని సార్టింగ్ చేయటం చెప్తాము, ప్రొడక్ట్ని కార్ట్కి యాడ్ చేయటం చెప్తాము, ఆ కార్ట్లో ఉన్న ప్రొడక్ట్స్ని చెక్అవుట్ చేసుకోవటం చెప్తాము, ఫైనల్గా ఆర్డర్ డిస్క్రిప్షన్ చెక్ చేయటం చెప్తాము, లాస్ట్లో లాగౌట్ చేయటం చెప్తాము. ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ ప్రాజెక్ట్ వస్తాయండి. అవి ఇందులో మళ్ళీ ప్రాజెక్ట్లో 2 టైప్స్ చెప్తామండి. లైవ్ ప్రాజెక్ట్స్, రియల్ టైం ప్రాజెక్ట్స్ అంటాము. లైవ్ అంటే ఆల్రెడీ డెవలప్ చేసి మార్కెట్లో ఉన్నాయి చెప్తాము కొన్ని. రియల్ టైం అంటే మేమే ఓన్గా డెవలప్ చేసి అందులో మేమే ఓన్గా డిఫెక్ట్స్ని ఇన్సర్ట్ చేసి మా స్టూడెంట్స్ తోటి, మా ట్రైనింగ్ పీపుల్ తోటి వాటిని ఐడెంటిఫై చేసి క్లోజ్ చేయటం చెప్తాం. ఇది మా స్పెషాలిటీ అండి. మేమే అప్లికేషన్స్ డెవలప్ చేసి అందులో మనమే వాంటెడ్గా డిఫెక్ట్స్ పెడతాం. ఆ డిఫెక్ట్స్ని ఎలా టెస్ట్ చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది మా స్టూడెంట్స్తో చెప్తాం. మీరు ఇప్పటి వరకు రియల్ టైంలో చేసిన ఏవేమి అప్లికేషన్ డెవలప్ చేస్తారు సార్ ఇప్పుడు దాకా? మనం ఇందాక చెప్పినట్లు డిఫరెంట్ డొమైన్స్ చేసినామండి. కామర్స్ డొమైన్ చేసినాము, హెల్త్ కేర్ డొమైన్ చేసినాము, బ్యాంకింగ్ డొమైన్ చేసినాము, ఇన్సూరెన్స్ చేసినాము, లోన్ అప్లికేషన్స్ చేసినాము, టికెట్ బుకింగ్ చేసినామండి. వీటిని క్లోన్ ప్రాజెక్ట్స్ అంటారు. క్లోన్ అంటే ఏంటంటే రియల్ టైంలో ఒక అప్లికేషన్లో ఉన్న మాడ్యూల్స్ లాగే మన అప్లికేషన్స్ కూడా ఉంటాయి, బట్ అన్నీ మనకి రిలేటెడ్గా ఉంటాయి. ఇప్పుడు నా కామర్స్లో నాకు సంబంధించిన చిన్న చిన్న ప్రొడక్ట్స్ యాడ్ చేసుకుంటూ ఉంటాను. నేను ఈ మధ్యకాలంలో ఒకటి వెజిటేబుల్కి రిలేటెడ్గా కామర్స్ అప్లికేషన్ డెవలప్ చేశానండి. అందులో కొన్ని ఫ్రూట్స్, కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేయడం ఎలా అనేది వస్తుంది అనమాట. ఓకే గుడ్ సార్. సార్ అసలు టెస్టింగ్ టూల్స్ని నేర్చుకోవడం వల్ల అసలు యూజెస్ ఏంటి? సో మీరు ఐటీ సైడ్, నేను నాన్ ఐటీలో జాబ్ చేస్తున్నా సార్, నాకు కెరియర్ గ్రోత్ లేదు, లేదా నేను నాన్ ఐటీ నుంచి ఐటీలోకి స్విచ్ అవ్వాలనుకుంటున్నా, ఎలా వెళ్ళాలనే దానికి నాకు ఒక క్లారిటీ రావట్లేదు అనుకునే దానికి ఒక సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవాలండి. ఎందుకంటే ఐటీ కంపెనీలో 2 మేజర్ డిపార్ట్మెంట్స్, కెరియర్ గ్రోత్ ఉన్న డిపార్ట్మెంట్స్ 2 ఉంటాయి. ఒకటి డెవలప్మెంట్, ఇంకోటి టెస్టింగ్. మీరు డెవలప్మెంట్ వెళ్ళాలంటే కంప్లీట్ కోడింగ్ పార్ట్లోకి వెళ్తారు. కంప్లీట్ ఫుల్ స్టాక్స్ నేర్చుకొని వెళ్ళాలి. లెంతీ ఉంటుంది కోర్సు, ఇన్ డెప్త్ కోడింగ్ ఉంటుంది, కెరియర్ కూడా గుడ్ ప్యాకేజెస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైమ్ వర్క్ ప్రెజర్ ఉంటుంది.
నేను అంత భరించలేను సార్, ఇంకొంచెం తక్కువ మూమెంట్లో వెళ్ళాలి, కొంచెం తక్కువ వేలో వెళ్ళాలి, కొంచెం తక్కువ ప్యాకేజ్ ఉన్నా పర్వాలేదు, ప్యాకేజ్ నాటి అని కన్సర్న్, ప్రెజర్ తక్కువ ఉండాలి సార్ అని అనుకుంటే, అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీరు సాఫ్ట్వేర్ టెస్టింగ్ టూల్స్ నేర్చుకోవచ్చండి. సార్ ఈజీగా ఉంటుంది అంటున్నారుగా, మరి ఆపర్చునిటీస్ ఉంటాయా అంటే డెవలప్మెంట్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయండి, బట్ కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ప్యాకేజెస్ లెస్ ఉంటాయి. సో హ్యాపీగా సాఫ్ట్వేర్ టెస్టింగ్ని మీ కెరియర్గా చూజ్ చేసుకోవచ్చు. సార్ మీరు డెవలప్ చేసిన ఒక ఫుడ్ సంబంధించిన ఒక వెబ్సైట్ని మీరు చేస్తారని చెప్పారు కదా, ఒకసారి చూపిస్తారా? ఒకసారి చూపిస్తామండి. యాక్చువల్ మన దగ్గర అప్లికేషన్ ఉంది, ఆ అప్లికేషన్ మీకు వ్యూ చూపిస్తాం, అవసరమైతే ఆ అప్లికేషన్ యొక్క URL కూడా ప్రొవైడ్ చేస్తామండి. అందులో మీరు ఎలా టెస్ట్ చేసుకోవాలనేది కూడా చెప్తాం. సో మన స్టూడెంట్స్కి ఆ ప్రాజెక్ట్కి రిలేటెడ్గా URL ప్రొవైడ్ చేస్తామండి. టెస్ట్ కేసెస్, టెస్ట్ సినారియోస్, టెస్ట్ ఎగ్జిక్యూషన్ టెంప్లేట్, అందులో ఐడెంటిఫై చేసిన డిఫెక్ట్స్ని ఎలా రిపోర్ట్ చేసుకోవాలనుకునేది మన దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్కి అయితే కంప్లీట్గా కోర్స్ రిలేటెడ్ అన్ని వీడియోస్ విత్ ప్రాజెక్ట్ కూడా పంపిస్తాం. మీరు వాటిని యూటిలైజ్ చేసుకొని యూజ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. సో మనం ఓన్గా డెవలప్ చేసిన వెజ్ ఫుడ్స్ అనే ఒక వెబ్ అప్లికేషన్ ఉందండి. ఆ వెబ్ అప్లికేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఓకే, ఇది మనం డెవలప్ చేసిన వెజ్ ఫుడ్స్ అనే వెబ్ అప్లికేషన్ అండి. ఇందులో మనకి డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. హోమ్ బటన్, అబౌట్, ప్రొడక్ట్స్, కాంటాక్ట్, లాగిన్ ఆర్ సైన్ అప్, షాప్ నవ్ అనే కొన్ని ఉంటాయి. ఇక్కడ మనం కొన్ని ప్రొడక్ట్స్ ని యాడ్ చేస్తున్నాం అండి. ఈ ప్రొడక్ట్స్ యాక్చువల్గా ఈ అప్లికేషన్ డెవలప్డ్ బై డెవలపర్స్. మా దగ్గర డెవలపర్స్ కూడా ఉంటారు, వాళ్ళు డెవలప్ చేసింది, వాళ్ళు ఎలా డెవలప్ చేయాలో చెప్తాము. ఇక్కడ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయండి. సో హోమ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఎలా, షాప్ నవ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఎలా, అబౌట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఎలా, నెక్స్ట్ ప్రొడక్ట్స్ బటన్ మీద క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది, లాగిన్ ఆర్ సైన్ అప్కి వెళ్తే ఎలా వస్తుంది, లాగిన్ మీద క్లిక్ చేస్తే ఫర్గెట్ పాస్వర్డ్, వీటన్నిటికీ టెస్ట్ కేసెస్ రాసి ఇలాంటి లైవ్ అప్లికేషన్స్ ఎలా టెస్ట్ చేయాలో చెప్తామండి. వన్ మోర్ థింగ్, ఇక్కడ మీరు URL అబ్జర్వ్ చేస్తే ఇది లోకల్ URL. ఈ URL అనేది ఓన్లీ మా సర్వర్లో మాత్రమే యాక్సెస్ చేసుకుంటారు. మరి మీ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎక్కడో ఉండి యాక్సెస్ చేసుకోవాలి కదా. సో అలా యాక్సెస్ చేసుకోవడం కోసమే మేము సపరేట్ గా ఒక వెబ్ అప్లికేషన్ ని, ఒక సర్వర్ ని తీసుకుంటామండి. ఇది క్లౌడ్ సర్వర్ ఉంటది. సో ఈ సర్వర్ నుంచి మీకు యాక్సెస్ ఇస్తాము. సో మీరు మీ ప్రాజెక్ట్ ని ఎక్కడి నుంచి అయినా కూడా యాక్సెస్ చేసుకోవడం పాసిబుల్ అవుతుంది. మీరు మీ లైవ్ టెస్టింగ్ అనేది మీ రియల్ టైం మీ ప్రాజెక్ట్ లో నుంచి, మీ లొకేషన్ నుంచి కూడా టెస్ట్ చేసుకోవచ్చు. ఇది మనం చెప్పే ప్రాజెక్ట్. ఇలాంటి నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఒక ఎగ్జాంపుల్ మాత్రం. పర్ డేకి ఎన్ని బేజెస్ రన్ అవుతున్నాయి, అసలు వాళ్ళ టైమింగ్స్ ఏంటి? యాక్చువల్ మన దగ్గర మార్నింగ్ సెషన్స్, ఈవినింగ్ సెషన్స్ ఉంటాయండి. మార్నింగ్ 7 నుంచి ఈ సెషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇలా పర్టికులర్ అని ఏమి ఉండదు. మీ రిక్వైర్మెంట్ని బట్టి, మీరు ఎంప్లాయా, మీరు స్టూడెంట్ బట్టి, మీ కన్వీనియంట్ టైంని బట్టి మనం బ్యాచెస్ అనేవి యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. ఒకవేళ మీరు వర్కింగ్ పీపుల్ అయితే బిఫోర్ యువర్ లాగిన్ టైమ్స్, ఆఫ్టర్ యువర్ లాగిన్ టైమ్స్ కూడా మనం సెషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. ఒకవేళ మీరు స్టూడెంట్ అయి నేను కంప్లీట్గా దీని మీద ఉన్నా సార్, కంప్లీట్ సెషన్స్ వింటానంటే డే టైంలో క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాం. వాటికి పర్టికులర్ టైమింగ్స్ అనేవి ఉండవు. ఈచ్ సెషన్ వచ్చేసి 1 to 1.5 hour క్లాస్ ఉంటుందండి. ప్రతి క్లాసు రికార్డింగ్ సెషన్స్ ప్రొవైడ్ చేస్తాం. సో ఫైనల్గా మీరు స్టూడెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, సో నేను చెప్పేది మీకు నచ్చినా నచ్చకపోయినా నా సైడ్ నుంచి నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే నేను IT సైడ్ స్విచ్ అవ్వాలనుకుంటున్నారో ఫస్ట్ టెక్నాలజీని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకోవాలండి. ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ చేయకుండా నేను వాళ్ళ దగ్గర జాయిన్ అయినా, వీళ్ళ దగ్గర జాయిన్ అయినా నాకు జాబ్ వస్తుందా సార్ అంటే అది పాసిబుల్ అవ్వదు, అది మీకు వర్కౌట్ అవ్వదండి. ఖచ్చితంగా నా దగ్గర జాయిన్ అయినా, నేను మీ అందరూ నా దగ్గర జాయిన్ అయ్యండి అని నేనైతే చెప్పట్లేదు. మీకు నాకు మ్యాచ్ అయితే నా దగ్గర జాయిన్ అయ్యండి. బట్ నేను చెప్పేది ఏంటంటే, నా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు ఖచ్చితంగా నేను 100% టెక్నికల్ నాలెడ్జ్ ఇస్తా. దాన్ని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి IT సెక్టర్లోకి మూవ్ అవ్వండి. ఆ మూవ్ అవ్వటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఒకవేళ ఇంకా సాఫ్ట్వేర్ టెస్టింగ్ టూల్స్ నుంచి ఇన్డెప్త్ నాలెడ్జ్ తెలుసుకోవాలనుకుంటే మన డెమో సెషన్స్ ఉన్నాయి. డెమో సెషన్స్ విన్న తర్వాత మీకు ఓకే అనుకున్నప్పుడే మీరు కోర్సులో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. మీరు
ఎంత ఫుల్ బిజీ స్కెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా మాకు మీ ఇంటర్వ్యూని మాకు అందించినందుకు మీకు థ్యాంక్స్ సార్. ఓకే, ఆల్వేస్ వెల్కమ్ అండి. కాకపోతే ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సిన వన్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి మనం ఎలా చెప్తున్నాం అనే థింగ్ అనేది తెలియదు. సో వాళ్ళు తెలియకుండా ఏదో బ్లైండ్గా ఎక్కడో జాయిన్ అయ్యి వాళ్ళు కరెక్ట్గా చెప్పక, కరెక్ట్ ట్రైనింగ్ తీసుకోక, వాళ్ళకి ఐటీ సెక్టార్లోకి వస్తే ఏముండదనే నెగిటివ్ థాట్లోకి వెళ్తున్నారు. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఐటీ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్పాలనుకుంది ఏంటంటే మీరు ఒక బెస్ట్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ని, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకోండి. ఆ ట్రైనర్తో ఒకసారి మాట్లాడండి, వాళ్ళు ఏం చెప్తారనేది తెలుసుకున్న తర్వాతే అక్కడ జాయిన్ అయ్యండి. లేకపోతే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాన్ని మీరు రీచ్ అవ్వలేరు. తర్వాత మీ గోల్ కూడా స్పాయిల్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. చాలా మీ ట్రైనింగ్ కూడా చాలా బాగుంది సార్. ఎందుకంటే మీరు ఒక డెవలపర్తో మీరు ఒక వెబ్సైట్ని మీకు టెస్టింగ్ తగ్గిన వెబ్సైట్ని డెవలప్ చేసుకొని స్టూడెంట్స్కి మీరు ఇలా రియల్ టైం అందించడం చాలా గ్రేట్ సార్. అది నాకు చాలా నచ్చింది నాకు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక్కడ మన ట్రైనింగ్ స్పెషాలిటీ ఏంటంటే మీరు రియల్ టైంలో టెస్ట్ ఇంజనీర్ అనేవాడు ఖచ్చితంగా డెవలపర్తో కొలాబరేట్ అవ్వాలి. డెవలపర్ అనేవాళ్ళు కంపల్సరీగా టెస్ట్ ఇంజనీర్తో కొలాబరేట్ అవ్వాలి. ఇప్పుడు నా దగ్గర ఓన్లీ టెస్టింగ్ టీమ్ ఉంటే మీరు డెవలపర్తో కొలాబరేట్ అవ్వరు. సో మా ఇన్స్టిట్యూట్లో స్పెషాలిటీ ఏంటంటే మన దగ్గర ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఉంటుంది, ఫుల్ స్టాక్ టెస్టింగ్ ఉంటుంది. ఈ డెవలపర్స్ డెవలప్ చేసిన అప్లికేషన్స్ని ఈ టెస్ట్ ఇంజనీర్తో టెస్ట్ చేపిస్తాము. ఈ టెస్ట్ ఇంజనీర్స్ ఐడెంటిఫై చేసిన డిఫెక్ట్స్ని ఈ డెవలపర్స్ తోటి ఫిక్స్ చేపిస్తాము. అంటే ఇక్కడ మనం కంప్లీట్గా రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేస్తాము. ఇట్ ఈస్ లుక్స్ లైక్ CN1 రియల్ టైమ్ ఐటీ కంపెనీ. వీళ్ళందరినీ తీసిపోయి జీరాలో యాడ్ చేస్తామండి. వీళ్ళందరినీ అజైల్ మెథడాలజీలో యాడ్ చేసి లైవ్ డిఫెక్ట్స్ నేను ఓన్లీ యాడ్ చేయటం వరకే చెప్తా. తర్వాత ఆటోమేటిక్గా ఆ డెవలప్మెంట్ టీమ్, టెస్టింగ్ టీమ్ వీళ్ళిద్దరిని కొలాబరేట్ చేపిస్తాం. కొలాబరేట్ చేసి ఐఎమ్ బిహేవ్ లైక్ యాజ్ ఏ స్క్రమ్ మాస్టర్, నేను వాళ్ళని మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఇలా రియల్ టైమ్ సినారియోస్తో నేర్చుకుంటేనే మీకు ట్రైనింగ్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వస్తుంది. ఓకే, సూపర్ సార్. మీరు ఒక మినీ ఆఫీస్ ఎన్వైరన్మెంట్ మీ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ ఎన్వైరన్మెంట్లో మీరు మెయింటైన్ చేస్తున్నారు. దానికి చాలా అప్రిషియేట్ చేయొచ్చు సార్ మిమ్మల్ని. థ్యాంక్ యూ. ఇది మంచి ఇంటర్వ్యూని స్టూడెంట్స్కి అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. మీకు కూడా చాలా థ్యాంక్ యూ అండి. సో ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే మనం ప్రొవైడ్ చేసే ఈ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ని ఎవరైతే ఐటీ సైడ్ మూవ్ అవ్వాలనుకుంటున్నారో ఐదర్ డెవలపర్ ఆర్ టెస్ట్ ఇంజనీర్. సో నేను టెస్ట్ ఇంజనీర్ ట్రైనర్ని కావచ్చు. మన దగ్గర రియల్ టైంలో డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయండి. జావా ఉంది, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఉంటుంది, డెవాప్స్ ఉంటుంది, ఏజూర్, AWS అన్ని టెక్నాలజీస్ ఉంటాయి. సో మీరు మనం ఎలాగైతే ప్రొవైడ్ చేస్తున్నామో రిమైనింగ్ ఆల్ ట్రైనర్స్ ప్రొవైడ్ చేస్తారు. సో నేను చెప్పేది ఏంటంటే మీరు డైరెక్ట్గా మా దగ్గర జాయిన్ అవ్వద్దు, ఫస్ట్ విజిట్ అవ్వండి, 1 or 2 డెమో సెషన్స్ వినండి, ఒకసారి ట్రైనర్తో మాట్లాడండి. మీరు మాట్లాడితే మీకు మేమేం చెప్తున్నాం అనే విషయాన్ని మీకు ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం. దాన్ని బట్టి జాయిన్ అయిన తర్వాత మీ కెరియర్ ఏదైతే ఉందో దాన్ని స్విచ్ చేసుకోండి. సో ఫైనల్గా మన దగ్గర ఫీజెస్ కూడా లిమిటెడ్ ఫీజెస్ ఉంటాయండి. సో ఒకసారి విజిట్ అయ్యి డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ దగ్గర ఒకవేళ స్టూడెంట్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వచ్చు? ఓకే, సో మనం ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్స్ పంపిస్తామండి. ప్లస్ మనకి స్క్రీన్ పైన మనం కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, ఆ డీటెయిల్స్లో కాంటాక్ట్ అవ్వండి. లేదు సార్ నేను డైరెక్ట్గా మీకు ఇన్స్టిట్యూట్కి రావాలనుకుంటున్నా, ఆఫీస్కి రావాలనుకున్నా అంటే మన ఇన్స్టిట్యూట్ వచ్చేసి KPHV అండి, నియర్ JNTU సిగ్నల్ ఉంటుంది. JNTU సిగ్నల్ నుంచి వితిన్ షార్ట్ సెకండ్స్ టైం ఉంటుంది. మీరు ఒకసారి JNTU సిగ్నల్కి వచ్చి ఒకసారి మనకి కాంటాక్ట్ చేస్తే లొకేషన్ పంపిస్తాము. మనకి ఆఫ్లైన్ సెషన్స్కి ఆఫీస్ ఉందండి. మన ఆఫ్లైన్ సెషన్స్ ట్రైనింగ్తో పాటు ప్రాక్టీస్ సెషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.